వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా సూర్యాపేట, వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అలుగుపల్లి నర్సిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ సోదరులందరూ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను గెలిపించినట్లయితే మీ సమస్యల పరిష్కారం కొరకు శాసనమండలిలో గొంతు విప్పి మాట్లాడతా అని గత 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల పాఠశాలల సమస్యల కొరకు పోరాటం చేశానని, అలాగే మళ్ళొకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని 16 ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మీ ముందుకు వస్తున్నానని ఈసారి తప్పకుండా గెలిపించాలని కోరారు. అదేవిధంగా టీపీడీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆర్ రామనాథ్ సాయి గారు వేదికపై ఉన్నారు, వారిని పరిచయం అవుతారు. అదేవిధంగా టీపీడీఎఫ్ జిల్లా ప్రధాన ఉప్పాల వీరన్న గారు ఉన్నారు, వారు సిహెచ్ విషయం గారు వేదికపై ఉన్నారు. అదేవిధంగా టీఎస్జిఎల్ఏ గెస్టెడ్ లెక్చరర్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు పరిచయం అవుతారు. అదేవిధంగా ఎం పూజనర్ గారు, వారు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు, వారు పరిచయం అవుతారు. అదేవిధంగా టీఎస్డిఎఫ్ జిల్లా కోశాధికారి వెంకటయ్య గారు, ఇంకెవరైనా భాగస్వామ్య సంఘం సమస్యల పరిష్కారంలో ఉన్నాను, నిజాయితీలో ఉన్నాను, నిబద్ధతలో కూడా ఉన్నాను. నాకు సిడిపి నిధులు 9 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే 6 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాకప్పుడు ఇవ్వలేదు. మొన్న ఈ సంవత్సరం రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఈ సంవత్సరం ఇవ్వలేదు. 3 ఏళ్లు 9 కోట్లు ఇస్తే నేను మొత్తం ప్రతి రూపాయి కూడా పాఠశాలల అభివృద్ధి కొరకే కేటాయించిన తప్ప వేరే వాళ్ళకి కేటాయించలేదు. నేను ఓపెన్గా సోషల్ మీడియాలోనే ఆ వివరాలను పెట్టాను. కానీ మిగతా ఎమ్మెల్సీలు ఎందుకు పెడతలేదు? ఇవ్వలేదు కాబట్టి పెడతలేదు. ఆ రకంగా నిజాయితీగా, పారదర్శకంగా ఈ 6 ఏళ్ల కాలాన్ని నా ఉద్యోగ జీవితంలో నా ఎమ్మెల్సీ బాధ్యతలో నిర్వహించడం జరిగింది. మరి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయా, ఇంకేం లేవా అంటే చాలా ఉంటాయి. ప్రభుత్వం పరిష్కారం చేయాలి. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఏప్రిల్ తర్వాత మాట్లాడతాం, వచ్చేటట్టు చూసుకుంటాం. ఈరోజు ఈక్యుబేర్ పెండింగ్స్, మెడికల్ బిల్లులు కావచ్చు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కావచ్చు, సరెండర్ లీవ్లు కావచ్చు, టీఎస్జిఎల్ఐ పేమెంట్స్ కావచ్చు, పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 3,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు. నేను ఇప్పటికి 6-7 సార్లు బట్టి గారిని గౌరవంగా అడిగాను. మననైతే హెచ్చరికగానే చెప్పాను, అయ్యా మీరు ఇది పరిష్కారం చేయాలి. మీరు రైతులకు రుణమాఫీ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు. అదే పద్ధతిలో 3,500 కోట్లు మీరు ప్రత్యేకంగా కేటాయించి ఉద్యోగుల, ఉపాధ్యాయుల యూక్బేర్ పెండింగ్స్ మొత్తం క్లియర్ చేయాలని చెప్పాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకా ముందుకు వచ్చి పరిష్కారం చేయకపోతే ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి, గతంలో పాటించినవి, ఆ పద్ధతిలో ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి పాఠశాలకు 2 డిప్యూటీ వార్డు పోస్ట్ ఇస్తే తప్పనిసరిగా వాళ్ళ సౌకర్యం కలుగుతుంది. దాని కొరకు నాకు కృషి ఉంటుంది. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పై ఇప్పించాలి, కేర్ టేకర్ తీసుకురావాలి, హెల్త్ కార్డు ఇప్పించాలి. దాని కొరకు నాకు కృషి ఉంటుంది. మోడల్ స్కూల్ టీచర్లకు 010 ద్వారా జీతాలు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, పదోన్నతులు ఇప్పించాలి. ఆ పనిలో నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ స్కూళ్లకు పర్యవేక్షణ వ్యవస్థ అయిన మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్లు ఈ ప్రమోషన్లకు రేపు ఎండాకాలంలో తప్పనిసరిగా అవకాశం ఉంది. ఆ పద్ధతిలో ఇప్పిస్తామని. అన్నిటికంటే జటిలమైంది సిపిఎస్ సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పింది నేను రద్దు చేస్తానని. వాళ్ళది కూడా ప్రొవిషన్ అయిపోయింది సంవత్సరం. ఇక మాట్లాడతాం ఎందుకు మీరు రద్దు చేస్తలేరని. ఆ పద్ధతిలో ఏప్రిల్ తర్వాత సిపిఎస్ రద్దు కొరకు ముందుకెళ్దాం. ఆ పద్ధతిలోనే 2003 డిఎస్సి వాళ్ళకి కూడా సిపిఎస్ సమస్య పరిష్కారమై 57 మెమో సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలా సమస్యలు ఉన్నాయి. ఉన్న వాటిని ప్రతి సమస్య నేను మండలిలో ప్రజెంట్ చేస్తున్నాను, బయట ప్రాతినిధ్యం చేస్తున్నాను, పరిష్కారం కొరకు కృషి చేశాను. కొన్ని పరిష్కారమైనవి. మీరు మళ్ళీ నన్ను గెలిపించండి. మిగతా సమస్యల పరిష్కారంలో నా కృషి ఉంటుంది. ఇదే పద్ధతిలో నిజాయితీగా, నిబద్ధతగా ఈనాడు 2019 మార్చిలో నన్ను పైసా ఖర్చు లేకుండా గెలిపించారు. ఏదైనా కొద్ది గొప్ప ఖర్చు అయితే తిరగడానికి కార్యకర్తలు పెట్టుకున్నారు. ఆ రకంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ కాన్స్టిట్యున్సీలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల యొక్క గౌరవం చాలా పైకి పెరిగింది. ఆ రోజు ఆ గౌరవాన్ని అదే స్థాయిలో నేను 6 సంవత్సరాల పాటు అదే పద్ధతిలో పనిచేసి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాను. నేను గౌరవంగా ఉన్నాను. ఇప్పుడు కూడా ఏదేదో కనిపిస్తున్నది, డబ్బుకు కానీ, ఇతర ప్రలోభాలకు కానీ, సిట్టింగ్లకు కానీ నేను
విజ్ఞప్తి చేస్తున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలో ఉన్న ఏ ఓటరు కూడా, ఉపాధ్యాయ అధ్యాపక ఓటరు కూడా సిట్టింగ్లకు వెళ్ళకండి. ఏదైనా ప్రలోభ పెడితే ఆ ప్రలోభాలకు దూరంగా ఉండండి. ఎవరైనా అభ్యర్థి అటువంటి దానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఎండగట్టండి. నిజాయితీగా ఉండండి, స్వచ్ఛందంగా ముందుకు రండి, ఓటేయండి, మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి గెలిపించండి. ఆ ఇష్టంలో నేనుంటాననేది నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో రేపు 27 ఫిబ్రవరి నాడు ఎన్నికలు నిర్వహణ జరగాలని, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా కోరుతున్నాను. సిట్టింగులు కానీ, ధన ప్రవాహం కానీ ఇటువంటి ఏవి కూడా ఉపాధ్యాయ నియోజకవర్గంలో జరగకుండా చూడాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ మరియు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో కూర్చున్న అన్ని సంఘాల నాయకులకు పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.